ఎంకిపెల్లి సుబ్బుసాబుకు వచ్చిందన్నట్లు భవ్య టీవీలో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే స్పందించారు. మెదక్ జిల్లా కొల్చార మండలం పోతంశెట్టిపల్లి చౌరస్తా కమాన్ వద్ద చెరువును తలపిస్తున్న రోడ్డును ఆదివారం నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పరిశీలించారు. ఈ రోడ్డు విషయం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి దామోదర్ నరసింహ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై నీరు నిలవడంతో గుంతలమయంగా మారి ఎంతో మంది వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఆర్ఎండ్బి ఎస్ఈతో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఫ్లడ్ డ్యామేజీ కింద ప్రతిపాదనలు పంపినట్లు ఎస్ఈ తెలపగా పర్మనెంట్ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. నిధులు మంజూరయ్యే వరకు కంకర, చిప్స్ పోసి గుంతను పూడ్చివేసి ప్రమాదాలు అరికట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌరీశంకర్, ఏడుపాయల డైరెక్టర్ కొమ్ముల యాదాగౌడ్, బాగారెడ్డి, మాజీ డైరెక్టర్ గౌరీశంకర్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, వెంకటాపూర్ మాజీ సర్పంచ్ నెల్లి కిష్టయ్య, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సంతోష్ కుమార్, సత్యాగౌడ్, సిద్దిరాములు, రాజేష్, సోమ నర్సింహులు, మహేష్, అజాముద్దీన్, శ్రీనివాస్, పులబైన మల్లేశం, చిట్యాల యాదయ్య తదితరులు ఉన్నారు. సంబంధించినటువంటి మెయిన్ రోడ్ జోగిపేటకి వెళ్ళేది రోడ్ దాని ప్రమాదంగా ఉంది. రోడ్ వాటర్ నీళ్ళు వెహికల్స్ కావడానికి కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ పక్కనటువంటి ఇంట్లో నీళ్ళు ప్రాపర్టీ దగ్గర కట్టలు పూసుకున్న నీళ్ళు చూడండి. ఒక బస్ దాంట్లో మరి జరిగింది, కమాన్ వెళ్ళిపోయిందని చెప్తాను. మరి ఈ పరిస్థితి నిజంగా కూడా ఇప్పటికీ దాదాపు 6 ఆర్ఎన్బి అన్నట్లండి చాలా విధంగా ఉంది. చాలా మంది ప్రాణపడుకుంటారు యాక్సిడెంట్ వెహికల్స్ ద్వారా. ఇమీడియట్ గా చేంజ్ చెప్పినా కూడా మరి ఇప్పుడు ఎన్ని మీటింగ్ అన్ని మీరు కూడా మాట్లాడడం కానీ ఇంతవరకు పెంచలేదు. ఇట్లా ఫ్లడ్స్ ప్రభుత్వం సాయం వల్ల అందరూ కూడా అవుతున్న సందర్భం మళ్ళీ జిల్లాలకు వచ్చే సందర్భం నాయకులు జరుగుతుంది కూడా మాట్లాడి సొల్యూషన్ అక్కడ కడతకపోతే పర్మనెంట్ సొల్యూషన్ కింద చేయించమని చెప్పి అది జరుగుతుంది. నేను కూడా ఆర్ఎన్బి మినిస్టర్ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఇమీడియట్ గా చేయించాలిపోతాను. ఎందుకంటే రోడ్ కూడా అగ్రికల్చర్ కూడా మరి వెహికల్ వచ్చేసి రోడ్ చేసేసి మరి మెయిన్ సర్వే చేస్తే ప్రమాదాలు తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి ఇమీడియట్ గా దీన్ని చేయించాల్సి పోతారు. అంతవరకు శాంక్షన్ కొంత టైం పడుతున్నా ఇప్పుడు ఇమీడియట్ గా వాటర్ అన్ని కూడా లేకుంటే కొంచెం చిప్స్ వేసేసి వెహికల్స్ పోకుండా పడిపోకుండా కొంత ఇమీడియట్ చేయమని చెప్పేసి జరుగుతుంది.